నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దళితులకు చదువు లేకపోవడానికి, ఉద్యోగం రాకపోవడానికి, నిరుద్యోగ యువతకు రుణాలు రాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి జగన్ అని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరులోని ఆయన నివాసం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బహిరంగ సభలలో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ ఎస్టీలను ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. నేటి నుంచి మే 11వ తేదీ వరకు ప్రతి పల్లెలోని ఎస్సీ ఎస్టీ కాలనీలలో దళిత ద్రోహి జగన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ దళిత నాయకులలో మంత్రులు, ఎమ్మెల్యే, శాసనసభ స్థాయిలో ఉన్నవారు ఎవరైనా 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు ఏమి చేశారో దళితులకు తిరువూరు, విజయవాడ లేదా అమరావతిలో బహిరంగ చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ప్రతి పల్లెలో మేము చేయబోయే కార్యక్రమం పేరు దళిత ద్రోహి జగన్. దళిత ద్రోహి జగన్ ఎందుకు అంటే మా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు ఆపేశాడు, మా ఉద్యోగాలకు సంబంధించిన కార్యక్రమాలు ఆపేశాడు, మా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఆపేశాడు. కాబట్టి ఈరోజు మా పిల్లలకి చదువు లేకపోవడానికి కారణం జగన్, మా పిల్లలకి ఉద్యోగాలు లేకపోవడానికి కారణం జగన్, మా నిరుద్యోగ యువతకి రుణాలు రాకపోవడానికి కారణం జగన్. కాబట్టి ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో రేపటి నుంచి మే 11వ తారీఖు వరకు దళిత ద్రోహి జగన్ అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్తున్నాం. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నాం, తిరువూరులోనైనా, విజయవాడలోనైనా లేదా అమరావతిలో, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరైనా వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ స్థాయిలో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకి ఏం చేశాడో బహిరంగంగా ఒక చర్చ పెట్టండి, మేము వస్తాం. ఎస్సీ ఎస్టీలకు జరిగిన నష్టాన్ని తాము నివారిస్తామన్నారు. ముఖ్యమంత్రి కాకముందు 10 ఏళ్లు ప్రచారంలో దళితులు మా మేనమామలు అని చెప్పి దళితుల ఓట్లు వేయించుకొని 151 సీట్లు సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం, ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు అన్నిటినీ రద్దు చేశారు. మరోవైపు గత 5 సంవత్సరాలుగా దళితుల మీద హత్య, అత్యాచారాలు, దాడులు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారానికి 4 హత్యలు, 6 హత్యా ప్రయత్నాలు, 3 అత్యాచారాలు చొప్పున సగటున రోజుకు 6 జరిగాయన్నారు. దక్షిణ భారతదేశంలో దళితులపై జరిగిన దాడులు, అనేక నేరాలలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పింది ఏంటంటే దళితులు మా మేనమామలు అని చెప్పాడు. ఆ తర్వాత దళితుల ఓట్లు వేయించుకొని 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు అంటే, ఒకవైపు అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పథకాలు రద్దు చేసి, మరోవైపు గత 5 సంవత్సరాలుగా దళితుల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగాయి. గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు సంబంధించి వారానికి 4 హత్యలు జరిగాయి. అలాగే వారానికి 6 హత్యా ప్రయత్నాలు జరిగాయి, వారానికి 3 అత్యాచారాలు జరిగాయి. అంటే సగటున రోజుకి 6 జరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ అధికారికంగా ప్రకటించిందన్నారు. జగన్ రద్దు చేసిన 27 పథకాలలో విద్యారంగానికి సంబంధించి దాదాపు 8 పథకాలు ఉన్నాయన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని గతంలో చంద్రబాబు ప్రారంభించి దళితులతో పాటు అన్ని వర్గాలలో ఉన్న పేదల పిల్లలకు విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించారన్నారు. దానిని ఆపేసి విద్యాభివృద్ధికి గండి కొట్టారన్నారు. విద్యాభివృద్ధికి సంబంధించిన పథకాలు ఆపడం దళితులకు తీరని నష్టమన్నారు. అన్ని కులాలతో పాటు దళితులకు అమ్మఒడి ఇస్తున్న ముఖ్యమంత్రి అమ్మఒడి పథకంతో పాటు దళితులకు ఏమిస్తున్నారని ప్రశ్నించారు. అమ్మఒడి, చేయూత, పెన్షన్ వంటివి అన్ని కులాలకు వస్తున్నాయని, దళితులకు అదనంగా 1 రూపాయి ఇవ్వలేదన్నారు. గతంలో ప్రభుత్వాల అందరికీ అమలు చేసే పథకాలతో పాటు దళితులకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేవారన్నారు. ఇతర కులాలకు ఇచ్చేవి కాకుండా దళితులకు అదనంగా 1 రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి అదనంగా పథకాలు ఉండాలని రాజ్యాంగంలో ఉందని, కానీ జగన్ వాటన్నింటినీ నిలిపివేశారన్నారు. బహిరంగ సభలలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకుంటూనే వీరందరినీ గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్ ఆర్థికంగా దెబ్బతీశారన్నారు. ఈ 5 ఏళ్లలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. 2.30 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అవి ఇచ్చి ఉంటే ఎస్సీలకు 40,000, ఎస్టీలకు 20,000 ఉద్యోగాలు వచ్చుండేవి అన్నారు. ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ యువత బతకడానికి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు 1 రూపాయి ఇవ్వకపోగా ఇళ్ల స్థలాల పేరుతో గతంలో ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన 12,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నారన్నారు. దళితులకు రాష్ట్రంలో జగన్ చేసిన మోసం ఇంకెవ్వరూ
ఎవ్వరూ చేయలేదన్నారు. దళిత ద్రోహి జగన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోనూ అమలు చేయనున్నట్లు కొలికపూడి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టం ఏంటో మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకి ఎంత నష్టం చేశాడో మేము చెప్తాం. కాబట్టి ఇంకొక విషయం, ఈ 5 ఏళ్ళు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ₹1 ఇవ్వలేదు, ₹1 లోన్ ఇవ్వలేదు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే రుణాలు అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పినట్టు. కాబట్టి ఈ 5 ఏళ్ళు నష్టపోయిన ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఇప్పుడు పరిస్థితులు అర్థం చేసుకున్నారు. మేము ఎక్కడ పర్యటనకి వెళ్ళినా, ఇంటింటి ప్రచారానికి వెళ్ళినా ఈ 5 సంవత్సరాల్లో జరుగుతున్న నష్టం గురించి చెప్తున్నారు. అన్నిటికీ మించి అందరూ అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో అన్ని కులాల్లో అన్ని కుటుంబాల్లో పిల్లల జీవితాలు నాశనం చేశాడు. ఎలా చేశాడు అంటే ఫీజు రియంబర్స్మెంట్ బటన్ నొక్కాడు కానీ కాలేజీలకు డబ్బులు వెళ్ళలేదు. దాంతో కాలేజీలు ఈ విద్యా సంవత్సరం చివరిలో పరీక్షల నాటికి పిల్లల పరీక్షలు రాయాలంటే ఆ ఉన్న ఫీజు బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామన్నారు. చాలామంది, కొన్ని వేల మంది వాళ్ళ పరీక్షలు రాయలేకపోయారు. అలాగనే కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఆ ఫీజు డ్యూస్ ఇవ్వమంటున్నారు. కొన్ని లక్షల మంది ఈరోజు అన్ని కులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర కులాల వాళ్ళు కూడా ప్రతి కుటుంబంలో బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఇతర డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడని కారణంగా ఈరోజు లక్షలాది మందికి సర్టిఫికెట్ రాలేదు. వాళ్ళు పై చదువులకి వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగాలకి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన నష్టాన్ని అర్థం చేసుకొని దళిత ద్రోహి జగన్ అనే ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సోదరులందరూ పాల్గొని ప్రతి ఇంటికి కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు కూడా మేము తిరువూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.